సంబంధించిన రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కు ముఖ్య అతిథిగా వచ్చేసిన మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అండ్ అక్క ఆదర్శమ్మకు సుంతక్క మేడం గారికి స్వాగతం సుస్వాగతం. మరియు మీడియా సోదరులకు నా యొక్క నమస్కారములు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మన మహిళలకు పెద్దపీట వేసిందనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో గొప్పగా మనం చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా మనకు ముఖ్య అతిథిగా వచ్చిన మా 35 జిల్లాల కోఆర్డినేటర్ పద్మక గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో ఈ కరీంనగర్ పార్లమెంట్ వరకు వచ్చేసరికి ఖచ్చితంగా కాంగ్రెస్ కదా పని చేయించుకుంటుంది, కానీ అక్క మాత్రం ఇవ్వమని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిండు, మరి ఎమ్మెల్యే గారు పని చెప్పించుకోవాలా లేదా? అప్పుడు ఏం చేయాలి? యూనిటీ తోటి ఒక్కరిద్దరు పోతే పనులు కావు. ఎంతమంది పోవాలి? మూకు ముడిగా పోవాలి. ఎందుకు చేయరు అడగాలి, లేకపోతే మేము లోక్సభలో తిరగమని చెప్పాలి. నాకేం హామీ ఇస్తున్నానని అడగాలి. మండల పార్టీ అధ్యక్షులు బ్లాక్ బూత్ అందరూ పొన్నమని అయితే నాకు ఇస్తానైతే చెప్పిండు, మీ చెల్లెళ్ళకి అయితే ఇస్తా అని చెప్పి ముందే చెప్పేసాడు. నా భయానికి ఉత్తమాన్ని కూడా అడిగిన అందరు అన్నలు నాకు సపోర్ట్ చేస్తారు. అది ఆడదనుకున్నప్పుడు ఓదార్పు సహనం. మరి ఆడది తిరగబడితే ఆదేశించిన ఆడవాళ్ళంటారు ఈక్వల్ పే అంటారు. మగవాళ్ళకి సరిసమానంగా ఈక్వల్ రైట్ ఉన్నా కూడా అట్లా ఉద్యోగాలు ఉన్నాయా మనకి? మన పిల్లలు బీటెక్లు ఎంటెక్లు చదువుకున్న వాళ్ళని బడ్జెట్ పకోడాలు తలేస్తే తప్పేంది అంటాడు ప్రజలంతా. అట్లాంటి వాళ్ళకి ఓటు వేయాలా? కష్టపడి తల్లి నవమాసాలు మోసి కానీ ఎంత బాధపడుతుందో పెంచడంలో కూడా స్త్రీ అంతే పాత్ర ఉంటుంది. ఇల్లు చూసుకోవాలి. మనం ఎన్ని పనులు చేస్తాం? 10 పనులు చేస్తాం. వంటొండి పెడతాం, పిల్లల్ని చూసుకుంటాం, సంసారం బాగా చేసుకుంటాం, బయట పని చేసుకుంటాం. తీసుకొచ్చినాయి మళ్ళా పొదుపుగా ఇంట్లో అందరికీ చేయాలనే ఉద్దేశంతో ఎన్ఎస్యుఐ నుంచి యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా, ఎన్ఎస్యుఐ సెక్రటరీ, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, దాంతోపాటు సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, అదే కాకుండా పిసిసి మెంబర్, పిసిసి 4 టర్మ్ సెక్రటరీ, పిసిసి జనరల్ సెక్రటరీ, అఫీషియల్ స్పోక్స్ పర్సన్, దాని తర్వాత రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేను. సో పదవులు అనేవి మనము ఎవరిని వెళ్ళి నేను ఎప్పుడు అడగలేదు. కాంగ్రెస్ పార్టీ నేను కష్టపడతాను కాబట్టి ఎప్పుడు పిలిచి పదవులు ఇచ్చింది. సిటీ అధ్యక్షురాలు ఉన్నప్పుడే రాష్ట్ర పెట్టి ఈరోజు ప్రజలల్లో వేసి మేము గెలుస్తామంటున్నాం. ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు పంచినా కూడా అన్నీ తీసుకోండి. ఆ పైసలు ఎవరి? మనవి. కాబట్టి ఎవరు తీసుకోవాలి? మనం తీసుకోవాలి. ఎన్ని పైసలు పంచినా, ఎందుకంటే అక్కడ మోదీ ఉన్నాడు, ఇక్కడ దోసుకున్న కేసీఆర్ ఉన్నాడు. కమిషన్లు అన్నీ కూడా మనకు పెడతారంట, తీసుకుందాం. అట్లీస్ట్ ఈరోజు బంగారం కొనలేని పరిస్థితి. బంగారం ఏమి రేటు ఉంది? ఒక్క గ్రామ్ కొనాలంటే ఆలోచిస్తున్నారు చెల్లెళ్ళు. 60,000కు వచ్చింది బంగారం ధర. వీలు చేయబట్టి దోసుకున్న సొమ్ము మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్స్లో ఖర్చు పెడతారు. తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ ఓటేయండి, పట్టం కట్టండి. ఇక్కడి నుంచి మన ఎంపీ ఎమ్మెల్యే ఎవరు గెలిచినా మన అన్నలందరి దగ్గరికి పోదాం, మనం పనులు చేయించుకుందాం. పేద ప్రజలకు పట్టం కడదాం, వాళ్ళకి రేషన్ కార్డులు వచ్చేటట్టు చూద్దాం. ఇక్కడ మా జిల్లా అధ్యక్షులందరికీ నేను అదే చెప్పిన, మీరు వెళ్ళండి, 6 గ్యారెంటీల ఫామ్లు అన్ని ఫిల్అప్ చేపియండి. ఈరోజు లబ్ధి పొందేది ఎవరు? మనం. వీళ్ళ కడుపు మంటలు వేసి బస్సు బంద్ చేయబోయని నీకే ఇవన్నీ కథలు చేస్తున్నాం. బస్సులు ఎక్కడ బంద్ కావని చెప్పండి. ప్రభుత్వం ఢమాలని కూలిపోతుంది, వీళ్ళు ఢమాలని బస్సులు ఆగిపోతాయి. ఇవన్నీ తప్పు ప్రచారం ఏదైతే చేస్తున్నారో దానికి అన్నిటికీ చెక్కు పెట్టాల్సిన అవసరం మనకుంది. ఏ ప్రభుత్వం పడదు. వీళ్ళకి టాటా బాయ్ బాయ్ కేసీఆర్ అనే రోజు వచ్చింది. బీఆర్ఎస్ని ఏం చేయాలి? పొందబెట్టాలి. బీజేపీని ఏం చేయాలి? తరిమి కొట్టాలి.
ఆ వచ్చిన 9లో కూడా గారడి అంకెలు 1, 2 కూడా రావు. మనము గెలవాల్సింది 12 సీట్ల పై చిలుకు, అంటే 15 మన టార్గెట్ పెట్టుకున్నాం. ఈసారి వాళ్ళని కానీ వీళ్ళని కానీ ఇద్దరిని గెలవనీయం. ఈరోజు ఉప్పు పప్పుల ధరలే కానీ ఉద్యోగాలే కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా మన పిల్లలకి ఇవ్వలేదు. ఎన్ని నౌకరీలు ఇస్తానన్నాడు? 2 కోట్ల నౌకరీలు ఇస్తానన్నాడు ఆయన. ఎవరు? ప్రధానమంత్రి. మరి ఇది వచ్చినాయి ఎవరికైనా? మన పిల్లలకు వచ్చినాయా? మరి ఈరోజు చదువుకోలేని పరిస్థితి. పిల్లలందరూ కూడా రోజువారీ కూలీ చేసుకుంటున్నారు, చిన్న చిన్న షాపులలో పనిచేస్తున్నారు. ఇది తప్పు కదా. ఈరోజు స్కూళ్ళల్లో చూడండి, టాయిలెట్లు ఉన్నాయా? గవర్నమెంట్ స్కూల్ అన్నీ బంద్ చేసిండు. స్వచ్ఛ భారత్ అని చెప్పి ఒక పెద్ద అభియానం స్టార్ట్ చేసిండు ప్రధానమంత్రి. స్వచ్ఛ భారత్ ఏం లేదు, జాడకట్ట పెట్టా, ఫోటోలు తీసుకున్నా, టీవీలో పేపర్లు వేయా, కనబడా వచ్చినాయేమో. ఇక్కడ ఎవరికైనా టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయా? ఆడవాళ్ళు టాయిలెట్లు పోవాలంటే ఒక పెట్రోల్ బంక్లను లేకపోతే 10 రూపాయలు ఇచ్చి స్వచ్ఛ భారత్లో పోవాలి. ఫ్రీగా ఎందుకు లాంచ్ చేయాలి స్కీమ్స్ అన్ని? బాత్రూమ్ పోవడానికి కూడా స్వేచ్ఛ లేదు అంటే వాళ్ళకి ఓట్లు వేయాలనా? చెప్పండి. ఆడవాళ్ళు ఈరోజు చాలా మంది కూడా ప్రభుత్వ ఆసుపత్రులు లేవు, వాళ్ళకి ఫండింగ్ ఇస్తలేరు. దూరం దూరం మైళ్ళ పొంటి ఎవరు పుణ్యాన బయటకు వచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ పుణ్యాన బయటకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ, మహిళా కాంగ్రెస్ ఇచ్చినవా లేదా? పాపం కొడుకు కోసం సెక్రటేరియట్ కట్టుకొని కూర్చుంటాను అనుకోను. వాళ్ళ అమ్మన మొగుడు కూర్చున్నాడా? ఒక్కొక్కరిని ఆట ఆడిస్తుండు, అన్ని కుంభకోణాలు. దానికన్నా ముందు నేను వస్తుంటే టీవీలో దాంట్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నా, రేవంత్ ఈ భూ కబ్జా చేసిండు, రేవంత్ ఆ భూ కబ్జా చేసిండు అని బీఆర్ఎస్ వాళ్ళు చేసిండు. మరి మీరు చేసిన కబ్జాలు ఎన్ని నిరూపించాలి మా వాళ్ళు చేస్తే. మరి మీరు దస్తీలే సంపాదించింది ఎన్ని? జీవోలే మార్చిండ్రా, ధరణి పోర్టల్ పైన తీసుకొచ్చి దాంట్లో ఎన్ని జీవోలు సర్వే నంబర్లే మార్చి వేలకు దగ్గరలు కుంభకోణం చేసిన వాళ్ళని ఏం చేయాలి? బొంద పెట్టాలి. కరెక్టే, బొంద పెట్టాలి. ఏదో చెల్లి చెప్తున్నాడు గట్టిగా, బొంద పెట్టాల్సిందే. ఆల్రెడీ పెట్టేసింది, అసెంబ్లీలో పెట్టిను, లోక్సభలో కూడా పెట్టేసారు. అప్పుడు కానీ కరెక్ట్ కాదు. ఈరోజు 33% రిజర్వేషన్ పైన కూడా బీజేపీకి క్లారిటీ లేదు. కాస్ట్ సెన్సస్ అంటారు, కాస్ట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు కుల్లగానే గుర్తుకొచ్చినాదమ్మా. ఇన్ని రోజులు నిద్రపోయినాడు మోదీ, ఈయన నిద్రపోయిన ఆయన నిద్రపోయిన. ఈయనైతే మొట్టమొదటి క్యాబినెట్లనైతే మహిళలకి చోటు ఇవ్వకపోయా, ఒక బిడ్డకి తప్పిస్తే. మరి ఆమెకు పదవి పోయిందంటే, ఎంపీ వదిలేసిందట, ఆమెకు ఉద్యోగం లేదు. ఉద్యోగం మరి ఎంతమంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి? ఒక్కరికి లేదు. వలసబాట బట్టి బయట పోయి చదువుకొని పనులు చేసుకుంటారు మన పిల్లలకు. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసినాం, జీవాలు బయటికి వస్తున్నాయి. పేపర్ లీకులు చేసి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఆ రోజు రిజైన్ చేయించే చేత కాకుండా గాడులు తోడుకొని కూర్చున్నారు వీళ్ళంతా. ఈరోజు మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని చెప్పి పాటు పడుతున్నా లేదా? చెప్పండి. ఈరోజు నోటిఫికేషన్లు వస్తున్నాయా లేవా? కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ వేసినా లేదా? సాలిసాలని బడ్జెట్ ఉన్నా ఈరోజు బయట పోయి అక్కడి నుంచి తీసుకొస్తున్నా. మనం ఎట్టి పరిస్థితుల ఎవ్వరికి ఏ హామీలు 6 గ్యారెంటీలు అమలు చేయడానికి తొందరలో ప్రభుత్వం చేసుకుంటూ వస్తుంది. 48 గంటలలో చేసినాం. 9.5 సంవత్సరాలు సిగ్గు లేకుండా ఈ 2 ప్రభుత్వాలు పండుకొని ట్యాక్స్ లేచి జిఎస్టీలు వ్యాట్లు అనుకుంటా మమ్మల్ని పిండి పీడ్చి ఈరోజు చింతపండు ధర, ఉప్పు ధర, పప్పు ధర, నూనె ధర, బియ్యం ధర అయితే ఆకాశాన్ని అంటింది. రేషన్ కార్డులు లేవు, రేషన్ డివిజన్లు స్ట్రైక్ చేసిండు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు అందరికీ కూడా 4,250 కోట్లు బాకీ ఉన్నాడు కేసీఆర్. మనం పావలా వడ్డీ, అభయహస్తం లాంటి మంచి మంచి స్కీమ్స్ తీసుకొచ్చినాం మన హయాంలో. ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఏమైనా ఉందా? మన పిల్లలకు స్కాలర్షిప్లు రావాలన్నా, మన పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ కావాలన్నా, మరి అట్లాంటప్పుడు ఏం కావాలి? మనం ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పాలి. ఎక్కడికి పోయినా కూడా ఎందుకు వేయాలి అంటే మనం చేసింది ఏమేమి ఉన్నదో అది చెప్పండి, చెయ్యండి చెప్పొద్దు. మనం వాగ్దానం ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ లేకపోతే అక్కడ మనం ఓటు అడగానన్నాం. కరెక్టా తప్ప? మనం అడిగినాం ఎప్పుడన్నా? ప్రతి దగ్గర ఇందిరమ్మ ఇంట్లోనే. మరి డబల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చిండ్రు? ఈరోజు నా జిల్లా నేనే మాట్లాడుతున్నారు. ఈరోజు ఆటో తమ్ముళ్ళకు కూడా 12,000 వృత్తి ఇవ్వడం జరుగుతుంది. మన మేనిఫెస్టోలో పెట్టినాం. ఇదే కాకుండా వాళ్ళకి చెప్పినాం 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇస్తామని చెప్పేసాను. మనం అందరికీ మంచిగా చేస్తుంటే రోజు ఒక్కడిని లేపుతున్నారు డబ్బులు ఇచ్చి. ఇక వాళ్ళకి ఏం పని లేదు, ఎట్లా కయ్యం పెట్టుకోవాలని చూస్తున్నారు. కానీ
లక్షల వేల కోట్లు ఏదైతే దుబ్బేసిండ్రో అవన్నీ కక్కిస్తాం. కక్కియాలా లేదా? పర్యలన్నీ పూడ్చాలా లేదా? మరి కుంగిపోయిన ప్రాజెక్టులన్నీ లేపాలా లేదా? వీళ్ళ హయాంలో 9.5 సంవత్సరాలలో ఎంతమంది కేసీఆర్ని చూసిండ్రు? ఎవరు చూడలేదా? ఇప్పుడు దాకా ఉత్త టీవీలో చూసినారు. అయ్యా, మన ప్రెస్ మిత్రులందరూ కూడా చెప్పాలి. మనకి బుద్ధి లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు? మైండ్ దొప్పింది. ఇంకా అధికారంలోనే ఉన్నాం అనుకుంటున్నారు. సందులలో ఏం తిరుగుతాయి చెప్పు? బస్సు వస్తుందా? వీధులలో ఏమొస్తాయి చెప్పండి? మరి అట్లాంటప్పుడు ఇలా మైండ్ దొప్పింది కదా. మరి మెంటల్ డాక్టర్ ఎవరైనా మంచిగా ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంటారు, తీసుకొస్తాం. మాట్లాడుతున్న మంత్రివర్యులు కానీ అక్కడ ఉన్న ఈరోజు సీతక్క బ్రహ్మాండంగా ఇచ్చింది కౌంటర్. ఈరోజు మనందరం కూడా పుణ్యతీర్థాలకు తిరుగుతున్నంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ అన్న మంచిగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉండాలి. ఏం చెప్పాలి? రాకండి, ఫస్ట్ పోయి కవితను అరెస్ట్ చేయమని చెప్పండి. మరి అదే అక్కడ అంతమందిని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఈమెను ఎందుకు వదులుతున్నారు? ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాలలో ఉంది తెలుసా? కేసీఆర్ 9.5 లక్షలకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కేసీఆర్కి 600 ఎకరాలు ఎడికెళ్ళి వచ్చింది. మరి కవితమ్మకు బుర్జ్ ఖలీఫాలా అంత పెద్ద బిల్డింగ్ ఎడికెళ్ళి వచ్చింది? ప్రజలక్ష్మి 2500 గజాలలో ప్యాలెస్ లాగా కట్టుకుంది జూబ్లీస్లా. మరి ఏడుండే ఆమె, ఏడుండే కవితమ్మ, ఏడుండే ముందు యుఎస్లో ఉండే. మరి ఇద్దరు వచ్చిండమ్మ, కొడుకు, బిడ్డ, అల్లుడు, ఇంకెవరు అయ్యా. ఇంకా సరిపోదని చెప్పి వాళ్ళందరికీ కూడా పెద్దపీట వేసింది కేసీఆర్. అంటే అగ్రకులాలకు పెద్దపీట వేస్తారు, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను అంగదొక్కుతారా? ఈరోజు టైం వచ్చింది. ఓటు హక్కుతోటి జవాబు చెప్పండి. ప్రతి చెల్లె చెప్తున్నా, ఒక ఓటు హక్కు అనేది మనం 2000కు 3000కు అమ్ముకున్నట్టయితే 5 ఏళ్ళు బాధపడాల్సి వస్తుంది. రేపు ఇంకా మనకి సంక్షేమ పథకాలే కానీ, రోడ్లు కానీ, పెద్ద పెద్ద ప్రాజెక్టులే కానీ తీసుకురావాలంటే ఎవరికి ఓటేయాలి? కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించుకోవాల్సిన అవసరం మనకు వచ్చింది. ఇక్కడ గెలవనిస్తలేరు అని అంటే అక్కడ ఒక్కడు చాలు. ఎవరు? అసెంబ్లీలో ఒక్క మొగడు చాలు. ఎవరేది? తగ్గేదే లేదని ఎవరు కొట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి అన్న కొట్లాడుతున్నాడు. అందరు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని కూర్చోబెట్టి నిన్న చూపిస్తున్నాడు. మన వాళ్ళు ఎప్పుడు ఏ మీటింగ్లకు పోలే. మేడిగడ్డ గుంగిపోయింది, ప్రాజెక్టుల గురించి అన్ని చెప్పారు, కృష్ణానదుల గురించి మాట్లాడుతున్నారు. కానీ అట్లాంటి డిస్కషన్లో ఏ మంత్రి వారిలు ఉత్తమన్న కానీ, రేవంత్ అన్న కానీ, ఏ ఎంపీ కోమటిరెడ్డి అన్న కానీ ఎవరిని పిలిచిన దాఖలాలు నోరు తెరిస్తే అబద్ధాలు. ఈరోజు ఆటలలో వచ్చి తమాషా చేస్తున్నారు. ఆట యూనియన్ లేపుతున్నారు. ఎవరిని గెలిపియాలి? మనకి ఏం తక్కువ? అన్నింటిలో ఎక్కువనే. ఈరోజు బీసీలకి కూడా వెన్నుపోటు పొడిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. పూలే గురించి మాట్లాడుతున్న పెద్దక్క, 33% నుంచి మాట్లాడుతున్న కవితక్క, మరి ఏ రోజు కూడా మనకి సంక్షేమం కోరలేదే, బీసీలకు సీట్లు ఇవ్వలేదే. ఒక ముదిరాజు బిడ్డని నేను, బీసీని, ఎక్కడ కూడా ఒక్క ముదిరాజుకి సీటు ఇవ్వని కవిత ఏం మాట్లాడుతుంది? జంతర్ మంతర్ కాడ పోయి ధర్నా చేస్తుందంట. షో పుట్టప్ ధర్నా. నేను అన్నా దా ప్రగతి భవన్ పోయి మీ అయ్య దగ్గర ధర్నా చేద్దాం దా అని పిలిచిన. మరి రాకపోయే రాదు. ఎందుకు రాదు అంటే ఆమె చిత్తశుద్ధి లేదు. ఆ పార్టీలో ఒకటే ఒక మహిళ ఉంటుంది, ఆమె ఒక్కటే కనబడాలి. ఎవరు? లిక్కర్ రాణి కవితమ్మ. అంతేనా? మరి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసే చిత్తశుద్ధి లేదు. రండి. అరే అక్క, వాళ్ళకి పట్టుకో, ఇక అయిపోయింది. ఇంట్లో వరకు ఇండే ఉండండి. అయింది నుంచే 33% కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసిన దాంట్లోనే 30 రూపాయల ఫీజు, 4000 స్కాలర్షిప్ తోటి చదువుకొని ఎంఏ బిఎడ్ ఎల్ఎల్బి చేసినాం. మనం హైయెస్ట్ క్వాలిఫైడ్ సీనియర్ పొలిటీషియన్ నేను కాంగ్రెస్ పార్టీలో. బీసీ బిడ్డలు చదువుకోవడానికి అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మన బిడ్డలందరినీ కూడా మంచి చదువులు, ఉన్నతమైన చదువులు చదివించాలని కోరుకుంటున్నాం. ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, అల్కా లంబ గారి నాయకత్వం,
ఈరోజు ఇంతకంటే అందరు కూడా ఏకైక వీరుడు సూర్యుడు ఎవరు? రేవంత్ అన్న గారి నాయకత్వం, ఉత్తమన్న గారి నాయకత్వం, పుణ్యమన్న గారి నాయకత్వం, కోమటిరెడ్డి అన్న నాయకత్వం, ఆడ పాపం అందరికన్నా ముఖ్యం సీతక్క గారి నాయకత్వం, కొండ సురేఖక్క నాయకత్వం. ఎందుకంటే మన అక్కలు కూడా మనకు మాట ఇచ్చిండు, కొండ సురేఖక్క కూడా సీతక్క కూడా ఖచ్చితంగా వాళ్ళ కమిటీలు వేసేటప్పుడు మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పి ఖచ్చితంగా హామీ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా అందరు మంత్రివర్యుల దగ్గర కూడా అడుగుతున్నా నేను, మా చెల్లెళ్ళకి పెద్దపీట వేయాలని. 33% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి తెలంగాణలో, రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తానని కూడా రేవంత్ అన్న హామీ ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం ఎప్పుడు మహిళలకి పెద్దపీట వేసింది, వేస్తూనే ఉంటుంది. ఈ చిన్న పదవుల దగ్గర నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాకా మనం ఏ ప్రెసిడెంట్ని అవమానపరచలేదు. బీజేపీ ఇచ్చి అవమానపరుస్తా అంటే బీజేపీ పార్టీ, చెవుల కమలం పువ్వు పెడుతుందంటే బీజేపీ పార్టీ. కాబట్టి మనం పువ్వులు పెట్టించుకోవద్దు, పువ్వులు పెట్టాలి కానీ పెట్టించుకోవద్దు. కాబట్టి మీ అందరికి కూడా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, కారు గుంతల షెట్టులో పడేసి పొందబెట్టండి, అక్కడ కమలం పార్టీ పూలను పంపించేసేయండి. ఏడుంటే మంచిది కమలం పార్టీ? పువ్వు ఏడుండాలి? మురికి నీళ్ళల్లో కమలం వస్తుంది, కానీ దాని పవిత్రత వేరే. కానీ ఆ మురికి నీళ్ళే వీళ్ళు, కాబట్టి అలా నిలగొట్టాల్సిన అవసరం మనది. ఇక్కడ బీజేపీ మేము చాలా అత్యధికంగా గెలుస్తా అంటున్నారు, సంచులు రావడం మొదలైనవి. కాబట్టి చెల్లెళ్ళు ఏం తగ్గకుండా తీసుకోండి, అందరు చెప్పండి ఓట్లు వేస్తామని చెప్పి. మళ్ళీ ఒకసారి భవిష్యత్తు మన కాంగ్రెస్ పార్టీది కాబట్టి అత్యధికంగా పార్లమెంట్ 12కి అబౌవ్ అంటే 15 వరకు మనం గెలవాలని కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. పోయిన ప్రతి గుడిలా ప్రతి చెల్లె పూజ చేయించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మతతత్వ పార్టీని బొందబెట్టాలి అని చెప్పాలి. నిజంగా బొందబెట్టాల్సిందే, ఎందుకంటే బీఆర్ఎస్ని మనం తెలంగాణలో బొందబెట్టాము. అదేవిధంగా భారతదేశంలో బీజేపీని బొందబెట్టాలి అంటే మనందరం కృషి చేయాలి. తప్పకుండా మనందరం కూడా ముందుకెళ్ళి ప్రతి ఒక్క గడప వెళ్ళి ఇవన్నీ విషయాలు తెలియజేసినట్టయితే తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎంపీలను గెలిపించుకోగలుగుతాం. కాబట్టి అందులో మహిళల పాత్ర ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ ముందుకెళ్ళి కృషి చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మా సుంతక్క గారు ఇప్పుడు 33% నుంచి రిజర్వేషన్ గుర్తొచ్చింది కవిత గారికి. అలాగే మన బతుకమ్మగా చెప్పుకుంటున్నది, కానీ మనమందరము కూడా కొన్ని సంవత్సరాలుగా బతుకమ్మ ఆడుతున్నా ఇప్పుడు కొత్తగా బతుకమ్మని తీసుకురావడం జరిగింది. అంటే తెలంగాణ ఇప్పుడు ఉన్న 14 to 19 దాంట్లో ఒక ఎంపీ తప్ప ఒక్క ఎమ్మెల్యే మినిస్టర్ గారు లేదు. ఓన్లీ కవిత అంటే కవిత, తెలంగాణ అంటే కవితనే ఉండాలట, వేరే వాళ్ళు మహిళలు ఉండద్దు. అలాగే ఉండే ఇప్పుడు మొన్నటికి చూసుకుంటూ వచ్చింది. కానీ అంటే కవిత తప్ప కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి తప్ప వేరే వాళ్ళు మహిళలకు కానీ బయటకు వెళ్ళకూడదు. ఇది ఇలా జరిగింది. అంత ఎందుకు మొన్నటికి ఉన్న ఈ కరీంనగర్ జిల్లా తులమ్మ గారిని కూడా తీసేయడం జరిగింది. నిజంగా మహిళలకి టీఆర్ఎస్లో న్యాయం జరగలేదు అనేది నిజము. అదేవిధంగా ఇప్పుడు రాబోయే మన పార్లమెంటరీ ఎలక్షన్స్లో మనకు సంబంధించిన మహిళలకు, ముఖ్యంగా మహిళల దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన విషయం ఒకటే, గ్యాస్ సిలిండర్ మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత ఉండే? 450 ఉండే, ఇప్పుడు 1200 వచ్చింది. దాదాపు మనం ఇస్తున్నాము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తెలంగాణలో. అలాగే దేశం మొత్తం కూడా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. అదేవిధంగా జిఎస్టీ అనేది కూడా ప్రతి దాంట్లో కూడా జిఎస్టీ తీసుకురావడం జరిగింది. ఆ జిఎస్టీని రాహుల్ గాంధీ పిఎం అయితే తీసేస్తా అని చెప్పడం జరిగింది. ఇది ప్రతి ఒక్క మహిళలకి, అంటే నిత్యావసర వస్తువులు మహిళలకు సంబంధించినవి దాదాపుగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మహిళలకి తెలియజేసినట్టయితే నిత్యావసర సరుకుల ధరలు అనేది దిగుతుంది. ఈ చిన్న చిన్న విషయాలు ప్రతి ఒక్క మహిళకు చెప్పినట్టయితేనే మనము ముందుకెళ్ళగలుగుతాము. అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో ఎక్కువ సీట్లు వచ్చినట్టయితే మన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. నిజంగా మనం దేవుడిని ఎప్పుడు పూజ చేసుకోలేదా? మనం పుట్టిన నుంచి కాదు, మన తరతరాలుగా మనం హిందువులము పూజ చేసుకుంటాం. కానీ వాళ్ళకి మతతత్వ రాజకీయాలని చెప్పు ఈ తందనాలు ఆడితే భక్తలు కొడుకులు తాగి రోడ్ల మీద పడి వాళ్ళ భర్తలు చనిపోతే వీళ్ళ పుస్తలు తెగి వీళ్ళకు విధవరాల్లో పెన్షన్ ఇస్తూ ఉంటాడు. ఇదా అండి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసేటువంటి న్యాయాలు, అన్యాయాలు? అంటే ఇట్లా చెప్తా ఉంటే చాలా లేడీస్ను ఎక్కడ కానీ అనగదొక్కే ప్రభుత్వం ఏది అంటే టీఆర్ఎస్, బీజేపీ. అదే మన కాంగ్రెస్ ప్రభుత్వము మహిళల కోసం, దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే వ్యక్తి మన పార్టీ, మన కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇంతమంది మహిళలు ఇంకా నిజానికి చాలా ఎక్కువ వచ్చేవాళ్ళు
ఏదో మన సమ్మక్క జాతర ఉందని తక్కువ వచ్చిండ్రు. అయినా మీరందరూ కూడా ఇంతమంది ఇక్కడ కూర్చున్నారంటే మీకు పార్టీ మీద చాలా అభిమానం ఉంది, మీరు పార్టీ కోసం పనిచేస్తారని మా సునీతక్కరావు గారు కూడా నిజంగా ఆనందపడుతుంది. ఇంకా కొంతమంది ఎక్కువ వస్తే బాగుండు, కొంచెం డల్గా ఉందని కూడా మా గ్రూపులు లేవు. ఎవరికి టికెట్ ఇచ్చినా అందరు చెల్లెళ్ళు పని చేయాల్సిందే. నేను ఈ అన్న వర్గం, నేను ఆ చెల్లె వర్గం, ఈ అక్క వర్గం అనేది మహిళా కాంగ్రెస్లో ఎప్పుడు వర్గాలు లేవు. ఒక ఊపినాం అక్కడ కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో, ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ నిద్రపోలేలే, అప్పుడు మనం ఆడ మోడీని నిద్రపోలేలే. ఇక్కడ మనము ప్రగతి భవన్ గేట్లను కూడా మన సునీతక్క గారు బద్దలు కొట్టింది. బీజేపీ ఆఫీసులు కూడా ముట్టడి చేయడం జరిగింది. ఎవరు ఈ విధంగా సాహసించి ఆ యొక్క మరి అధికారంలో లేని మనము ఆ యొక్క అధికారంలో ఉన్న రోజు ఈ విధంగా మన ఒక పార్లమెంట్ మీటింగ్ అంటే ఆషామాషి కాదు. ఈరోజు ఈ మీటింగ్తోనే మేము 9 పార్లమెంట్లలో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఎన్నో అవాంతరాలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. లోకల్ లీడర్లు ఎవ్వరు సహకరించకపోయినా ఈరోజు మహిళా కాంగ్రెస్ ఒక ఎజెండా తీసుకొని ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా ఈరోజు మీ ముందుకు వచ్చిందంటే ఆమెకు నిజంగా మనము హ్యాండ్సప్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పైన నాయకులు ఉంటారు, వాళ్ళు ఏమంటారు అనే భయం లేకుండా నాకు వచ్చిన ఈ పదవి, ఆ పదవికి నేను న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే అక్కడ మన ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇంతకుముందు మనకు నెట్టా డిసోజా గారు ఉండే, ఇప్పుడు అలకలమ్మ గారు వచ్చినారు. రాహుల్ గాంధీ భారత్ న్యాయ జోడో యాత్రలో ఆమె రాహుల్ గాంధీ కంటే ముందుగానే పోయి ప్రోగ్రాం చేసింది. అదేవిధంగా ఇక్కడ కూడా మన దగ్గర మన రాష్ట్ర అధ్యక్షురాలు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. ముందు మనకి ఎలక్షన్ల ముందు కూడా మీ ప్రతి ఒక్క జిల్లా 35 జిల్లాలకు దాదాపు 30 జిల్లాలకు కంపల్సరీగా రివ్యూ చేయడం జరిగింది. గతంలో ఎలక్షన్ల లోక్సభ ఎలక్షన్ల ముందు మనం 64 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాము. ఇప్పుడు 17 పార్లమెంట్లో కూడా ఈ విధంగానే మహిళా కాంగ్రెస్ మీటింగ్ పెట్టడం కూడా జరుగుతుంది. నిజంగా మనకు ఇప్పుడు మహిళా కాంగ్రెస్ అంటే ఒక ఊపు వచ్చింది. ప్రతి ఒక్కరు వచ్చి అక్క నేను మహిళా కాంగ్రెస్ లో జాయిన్ అవుతా, అక్క నేను నాకు ఒక పదవి అండి. ఇంతకుముందు మనం పిలిచి ఇస్తే కూడా రాను, ఇప్పుడు మనకు పదవులు కావాలని అక్కకు నాకు ఎక్కువ ఫోన్లు చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మతతత్వ రాజకీయాలు చేస్తుండ్రు. ఒక రాముడికి ఆయన మోడీ రాముడి గురించి మనము ఒక విష్ణు సహస్రనామం చదివితే మొత్తము 108 నామాలు ఉంటాయి. ఆ 108 నామాల్లో 2 లైన్లు ఉంటాయి. దాంట్లో మళ్ళీ కింద ఫలశ్రుతి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే అంతా మనం చదవలేని వాళ్ళము ఒక్కటే 2 వర్డ్స్ చదివితే అది మొత్తము మన విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం వస్తుంది. అది బీజేపీలో తెలుసో లేదో ఒక్కసారి ఆలోచించాలి. ఏంటి అంటే శ్రీరామ రామ రామేంది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలనే. దీన్ని మనం 3 సార్లు చదివితే అది విష్ణు సహస్రనామం మొత్తం చదివిన ఫలితం మనకు వస్తుంది. అది బీజేపీలో తెలియదు. అదేదో మతతత్వంతో ఇది చేస్తున్నాము అది చేస్తున్నాము, రాముడు లక్ష్మణుడు సీత అని చెప్తున్నారు. అదంతా ఒట్టిది. ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచే మనం హిందువులము, మన ఇంట్లో కూడా మన అమ్మ నాన్న కూడా మనకు పూజలు అనేది నేర్పించారు. ఆయన ఏదో వచ్చి మనకు మతం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కవితప్ప ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఇరిగింది. ఆమె ఆ లిక్కర్ స్కామ్ పోవాలంటే ఏం చేయాలి, ఏదో ఒకటి నేను చేయాలని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసింది. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసే ముందు మన రాష్ట్ర అధ్యక్షురాలు అంతకుముందు నెట్టా డిసోజా గారు రాష్ట్ర కార్యవర్గం కూడా గతంలో మేము డిసెంబర్లో జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది. 33% రిజర్వేషన్ గురించి కూడా ఫస్ట్ చేసింది ఎవరు, మహిళా కాంగ్రెస్ వాళ్ళే చేసారు. అదేదో ఆమె లిక్కర్ స్కామ్ గురించి పార్లమెంట్ పరిధిలోకి వచ్చిన సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చిన సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలని ఈ సభ ఉద్దేశించి మాట్లాడవలసిన అక్క అందరి పేర్లు చెప్పిండ్రు. కానీ మనందరికీ నాయకత్వం వహించేది సునీతారావు గారి నాయకత్వం. సునీతారావు నాయకత్వం మనందరికీ కూడా ఇన్స్పిరేషన్ అక్క. మీరు మంచి యంగ్ అండ్ డైనమిక్ లీడర్. తను ఎంత రేసు గుణంలా ఉరుకుతుందో మమ్మల్ని కూడా అంత లా ఉరికిస్తూ ఉంటుంది. అక్క చెప్పింది అంతా కూడా మనందరి కోసం. వాస్తవానికి కూడా మండల ప్రెసిడెంట్లు అందరూ కూడా కష్టపడుతున్నారు అక్క. గ్రామాన్ని తిరుగుతున్నారు. పిల్లలు ఎట్లా చదువుకోవాలి, ఎన్నిసార్లు చదువుతారు? గవర్నమెంట్ స్కూల్ అన్ని కూడా మూతపడడానికి కారణం వీళ్ళు కాదా అని అడుగుతున్నా. ఈరోజు ముఖ్యమంత్రి
గారు ఏమంటున్నారు, ప్రతి ఒక్క అఫీషియల్ కూడా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ బళ్ళకి పంపించి చదివించాలంటున్నారు. ఎందుకు? మెరుగైన వ్యవస్థ ఉంటుంది కాబట్టి. ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు మా దగ్గర గతి లేకుండా బీఆర్కేలు తెచ్చి కూర్చోబెట్టుకున్నాను నేను. మా దగ్గర లేరా? చదువుకున్న వాళ్ళు లేరా తెలంగాణలో? మరి ఇంత చదువుకున్న వాళ్ళు కూడా బయటకు ఎందుకు పోయి పనిచేస్తున్నారు? మన పిల్లలు బయట ప్లేట్లు కడిగి ఈరోజు చదువుకుంటున్నారు, మాస్టర్స్ చదువుకుంటున్నారు. నేను యూఎస్ పోయినప్పుడు చాలాసార్లు చూసిన అన్ని రెస్టారెంట్స్లో న్యూ జెర్సీలో పాపం మన పిల్లలే ఉన్నారు. మేడం నేను ఒక పూట ఇక్కడ పార్ట్ టైం చేస్తా మేడం, ఒక పూట నేను చదువుకుంటున్న కాలేజ్లో అంటూ. ఆ దుస్థితి ఎవరు కల్పించినారు? తెలంగాణలో మన బతుకులు బాగు చేయమంటే ఈరోజు ఆ దుస్థితి ఎవరు కల్పించినారు? బీఆర్ఎస్ వాళ్ళు కల్పించినారు. 20 పెట్టుబడులు అన్నీ ఆడ పెట్టొస్తుండ్రు. కాబట్టి చెల్లెళ్ళు ఇవన్నీ కూడా ఎవరికి అర్థం కాకుండా ఉప్పుల పప్పుల రేట్ల గురించి చెప్పండి, జిఎస్టీ గురించి చెప్పండి. 1200 రేటు పెట్టి మన నడ్డి విరిచిన బీజేపీ బీఆర్ఎస్కి చెక్కు పెట్టమని చెల్లెళ్ళందరూ చెప్పండి. రాబోయే కాలంలో ఇంతకన్నా మన ఎంపీలందరూ వస్తే 500కే అందరికి సిలిండర్ వస్తుందేమో ఎవరికి తెలుసు? ఇప్పుడు బిలో పవర్టీ లైన్ అంటే మధ్య తరగతి పేద తరగతి చితికిపోయిన కుటుంబాలకి ఇస్తున్నాం మనం. కానీ బస్ ఫ్రీ మాత్రం అందరికి వస్తుంది కదా, వస్తుందా లేదా? ఆధారాలు చూపిస్తురా లేదా? మరి తీర్థయాత్రలో పోయినప్పుడు మనం అత్యధికంగా గెలవాలని మొక్కుతుండ్రా లేదా? సమ్మక్క సారక్కకి అయితే పోతుందా లేదా? ఎంతమంది పోతుండ్రు చెప్పండి? ఈరోజు చాలా వరకు చెల్లెళ్ళు అందరూ కూడా సంతోషంగా చెప్తున్నారు, అక్క కోట్లు. ఈయనంటే 2004 కోట్లతోటి ఆయన నంబర్ 1 ర్యాంకింగ్లో ఉన్నాడు. ఆయననేమో ఆదానికి అంబానీకి దోసుకుపెడుతున్నాడు, ఈయననేమో ఎవరికి దోసుకుపెట్టిండు? కల్వకుంట్ల ఫ్యామిలీకి పెట్టిండు. ఈరోజు తరగదు, తరాలు తిన్నా కూడా తరగని ఆస్తులు దోసుక తిన్నారు. తీస్తుంటే రోజు జీవాలు, ఈడ 1000 ఎకరాలు దోసుక తిన్నారు, ఆడ 500 ఎకరాలు, ఈడ 40 ఎకరాలు, ఈడ 80 ఎకరాలు అని బయటికి వెళ్తున్నాయి వాళ్ళ చిట్ట. కరెంటు రాదు, కరెంటు రాదు, కరెంటు రాదంటారు. కరెంట్ టైంకి ఎంత పెద్ద బొక్క పెట్టిరా చూసిండ్రా? ఎంత అప్పు ఉంది చూసిండ్రా? ఫ్రీ కరెంట్ ఇస్తున్నా, ఫ్రీ కరెంట్. ఎవరబ్బా సోమన్ ఫ్రీ కరెంట్ ఇచ్చిండు? ఆయన ఎత్తి మీద ఎంత యూనిట్కి ఎంత రేటు పెంచిండు చూసిండ్రా? 2 రూపాయలు 1 రూపాయి ఉన్న యూనిట్ ఈరోజు 6 రూపాయలకి 7 రూపాయలకు పెరిగిందంటే ఈయన ఘనత కాకపోతే ఇంకా ఫ్రీ కరెంట్ ఇచ్చినాడు కేసీఆర్. ఈరోజు కరెంటు ఇవ్వాలి అని అంటే కూడా ఏ విధంగా మనం బడ్జెట్ కేటాయించి మనము ఎక్కడ కరెంటు పోకుండా చూడాలని చెప్పేసి అహర్నిశలు కూడా మనం కష్టపడుతున్నాం. అందుకే ముఖ్యమంత్రి గారు ఏం చేసినారు? వైట్ పేపర్ రిలీజ్ చేసినారు. దొంగలు ఏం దోపిడీ చేసినారు, దొంగలు ఏం అరాచకాలు చేసినారు. ఈ అలీబాబా 40 స్టోర్ గంట ఏంటంటే ల్యాండ్ గ్రాబింగ్లు, ప్రాజెక్టులు పైన కమిషన్లు. అందుకే ఆయన పేరేమొచ్చింది? కమిషన్ కేసీఆర్ అని వచ్చింది. కల్వకుంట్ల కేసీఆర్ అని నేను ఎప్పుడు అన్నా, కమిషన్ కేసీఆరే అంట. ఈరోజు ఆయన ఫామ్ హౌస్ పోయే రోడ్ ఎన్నడన్న చెల్లెళ్ళు చూసిండ్రా? ఒకసారి పోయి చూసిరండి. 3 ఇంతల 3 టైమ్స్ సీసీ రోడ్ వేసిండు. అంటే పాడు కాకుండా, అంటే మనకన్నీ గుంతలు, ఆయనకు అట్లాంటి రోడ్లు వేయించుకున్నాడు. ఆయన ఫామ్ హౌస్కి నీళ్ళు ఎక్కడి నుంచి పోతున్నా టీవీలో చూపించింది చూసిండ్రా? పక్క గండి కొట్టి ఏడికెళ్ళి తీసుకుపోతుండో. మరి అవన్నీ పూడ్చాలా లేదా మనం? మరి ఆయనకే ఎందుకుంటే మనకున్నాయి అన్ని ఎకరాలు? 1 ఎకరా కాదు కదా, 1 సెంటు భూమి కొనాలంటే ఎంత కష్టపడుతుంది మన చెల్లెలు. చదివించలేని పరిస్థితి. ఈరోజు మధ్యతరగతి కుటుంబం 2 పూటలు తినలేని పరిస్థితి. ఈరోజు పిల్లలని చదివించలేము, ఫీ రియంబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేవు. ఈరోజు ఉన్నతమైన చదువులు చదివి 9 ఏళ్ళు 8 ఏళ్ళు చదువుకుంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తారమ్మా? సిగ్గుసరాలు ఉన్నాయి వీళ్ళకి. ఈరోజు మళ్ళీ ఒక చైర్మన్ కూర్చోబెడితే ఆయన అవినీతి పరుడు, ఈయన. అందరికన్నా పెద్ద దొంగలు మీరు బీఆర్ఎస్ వాళ్ళు. మా వాళ్ళు ఏం దొంగలో కానీ మీరెక్కడ పోయి మీ బుద్ధి విజ్ఞప్తి చేస్తున్నా. వారం రోజులు టైం ఇస్తున్నా. మండల్ కమిటీస్ కంప్లీట్ చేసుకొని మినిమం 10 మందితో వేసుకోవాలి. వాళ్ళు ఎంతమందిని అనుసంధానం చేయాలా? అలా తీసినాయి మీకు అందరికి వస్తాయి గ్రూప్లా. సార్ తీసిన
గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, కార్గే గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి మహిళా కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కార్గే గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, అల్కాలమ్మ గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, సునీతారావు గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న కాంగ్రెస్ పార్టీ